ముళ్లపూడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 6 గంటల పాటు శ్రమించిన తర్వాత బస్సును బయటకు తీశారు. 3 క్రేన్లను ఉపయోగించి 2 కల్వర్టుల మధ్య చిక్కుకున్న బస్సును పైకి లాగారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దగ్గరకు రాగానే బోల్తా కొట్టింది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. 3 అంబులెన్స్ల సహాయంతో క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. అధిక వేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది విశాఖకు చెందిన వారు. మొత్తం కూడా పూర్తిగా కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు వైసీపీ అధినేత జగన్. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాద వివరాలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ శవానికి పోస్ట్ మార్టం చేయాల నాయకన్న డాక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అదే పనిగా ఇక్కడికి వచ్చినారు. ఆ శవానికి పోస్ట్ మార్టం జరగకోకుండానే కట్టేస్తారు, ప్యాక్ చేసి పంపించేస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టం జరిగేసినట్టుగా చేసినట్టుగాను చూపిస్తూ ఉన్నారు. 11-10 శవాలు 2-3 గంటలు పోస్ట్ మార్టం చేయకపోయినా చేసేస్తామని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా డ్రైవర్ తాగాడా లేదా అన్న అంశం మీద పోస్ట్ మార్టం చేశారా, డ్రైవర్ తాగాడా లేదా తాగి తోలాడా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, సార్ పోస్ట్ మార్టం చేయలేదు సార్ అని చెప్పి. డాక్టర్ గారిని తాగి డ్రైవర్ తోలాడా అని అడిగితే అప్పుడు వస్తా ఉన్న సమాధానం తెలియదు సార్, ఇంకా నేను పోస్ట్ మార్టం చేయలేదు అని. అంటే లిటరల్గా డ్రైవర్ అనే వ్యక్తిని పోస్ట్ మార్టం కూడా చేయకుండా చేస్తే తాగాడు తాగలేదో తెలుస్తుందని ఏకంగా శవానికి కవర్ చేసేసి పంపిస్తున్నారు. రెండో డ్రైవర్ ఏమైనాడు, బస్సు భువనేశ్వర్ నుంచి స్టార్ట్ అయి హైదరాబాద్కు వస్తూ ఉంటే బస్సు కాంట్రాక్ట్ క్యారియరా స్టేజ్ క్యారియరా అని అడిగితే